సింగరేణి ప్రాంతంలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేవలం లాభం కోసమే సర్కార్ సింగరేణి సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. సంస్థ తన బొగ్గు ఉత్పత్తి అంశాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ సూచనల మేరకు లాభాలే లక్ష్యంగా సోలార్, విండ్ పవర్, ఐరన్ ఓర్ ఉత్పత్తుల పట్ల దృష్టి పెట్టిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేయడానికి సంస్థ ఆసక్తి చూపుతుండటంతో సింగరేణి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సంస్థలో ఎంతో కాలంగా పనిచేసి శ్రమించిన కార్మిక కుటుంబాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా దౌర్జన్యంగా వెళ్లగొట్టడం సరికాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం బాబు క్యాంపులోని సిపిఐ కార్యాలయంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది సింగరేణి. దానిలో భాగంగా దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి యాజమాన్యం సింగరేణి పైన శ్రద్ధ తగ్గించి బయట వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించి మొత్తంగా మేము లాభాలతో ఈ సంస్థను తీసుకెళ్తామనే ఒక ఆతృత, ఒక ఉత్సుకత చూపెడుతున్నారు. అంటే యాజమాన్యం ఎవరో మెప్పు కోసము, ఇంకే గవర్నమెంట్ మెప్పు కోసము ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ సంస్థను బతికించాలనే ఆలోచన లేదు. సింగరేణి బతకకుండా వేరే వ్యాపారాలు చేయొద్దని అను. ఎక్కడ కొత్తదనం వస్తే మేము వెళతాం. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే దీన్ని ఏం చేస్తారో భయం వేస్తుంది. అది సింగరేణిని ఏం చేస్తారో భయం వేస్తుంది.